నమస్తే, నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము తోటకూర గారెలు చేసుకుందామండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇవ్వండి, నేను 4 గంటలు చెప్పు మినప్పప్పు నానబెట్టేసేసాను. బాగా నానిపోయినాయి. తోటకూర కూడా శుభ్రంగా కడిగి పెట్టేసానండి. కట్ చేసి కడగొద్దండి, ఇట్లానే కట్ చేయకుండానే కడుక్కోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నాను 2 గ్లాసుల మినపప్పుకి. ఇప్పుడు నేను ఈ మిక్సీ పట్టేసి తోటకూర కట్ చేసి చూపిస్తానండి. పిండి మనం గారెల పిండి ఎట్లా పట్టుకుంటామో సేమ్ అట్లానే పట్టేసుకోవాలండి, మన వడల పిండిలాగా. ఇవ్వండి, పిండి మొత్తం ఇట్లా పట్టి పెట్టేసాను, మన గారెల పిండిలాగా. తోటకూర కూడా సన్నగా తరిగి పెట్టేస్తానండి. ఎప్పుడైనా సరే కాడలతోనే కడగండి. కట్ చేసినా కడిగితే వాటర్ ఉండిపోయింది కాబట్టి మన గారెల పిండి లూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా కాడలతో కడిగేసేసి వేసుకోవాలి తోటకూర గారెలకి. ఇప్పుడు మనం తోటకూర అంతా వేసేసుకున్నాం పిండిలో. నేను ఒక కట్ట వేస్తున్నానండి, మనకు మార్కెట్లో అమ్ముతారు కదా, అట్లా ఒక కట్ట వేస్తున్నాను 2 గ్లాసులకి. మన ఇష్టం అండి, ఆకుకూర ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలనుకున్నా కూడా సగం కట్ట అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగేసాను, 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం అల్లం తురుము. ఇదిగోండి, సాల్ట్ 1 స్పూన్నర వేస్తున్నాను. మీరు సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మన తోటకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి. సాల్ట్ కలిపేసుకోవటం. ఇంకా ఇవ్వండి, మొత్తం ఇట్లా కలిపేసేసాను పిండిని. ఇప్పుడు మనం పొయ్యి మీద నేను ఆల్రెడీ నూనె పెట్టేసానండి, నూనె వేడవుతుంది. ఇప్పుడు మనం గారెలు వేసుకున్నాము. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని గారెలు వేసేసుకోవటమే. ఇట్లా కవర్ మీదైనా వేసుకోవచ్చు, మన టీ వడబూసేద మీదైనా వేసుకోవచ్చు అండి. ఇట్లా ఏమండి, నూనె వేడైపోయింది, నేను వేసేస్తున్నాను. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవటమే. మరి బాండి నిండా వేయొద్దండి, మంచి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎన్ని పడతాయి అన్నీ వేసుకుంటే మనకి బాగా కాలుతాయి అండి గారెలు అన్నది. టేస్ట్ బాగుంటుంది ఎర్రగా కాలితే. ఈ వడలు కదండి గారెలు, వడలు వేరే ఉంటాయి కదా, వడలు కొంచెం లావుగా వస్తాయి కాబట్టి ఈ గారెలు పలసగా వస్తాయి. తోటకూర గారెలు టేస్ట్ బాగుంటాయి అండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా తోటకూర. ఇట్లా మనం పిల్లలకి వేసి పెట్టవచ్చు. పొద్దున పూట మనం టిఫిన్కి చేసుకోవాలంటే నైట్ నానేసుకోవచ్చు అండి మినపప్పు. లేదు సాయంత్రం స్నాక్స్ చేసుకోవాలంటే పొద్దున్న నానేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, కొంచెం కాలంగానే అయ్యే పైకి లేస్తాయి. మనం ఏం కలిపే పని లేదు, అతుక్కుంటాయి అనే భయం ఏం లేదండి. కొంచెం వేడి అవ్వగానే పైకి వచ్చేస్తాయి, చూసారు కదా, ఆయిల్లో పైకి వచ్చేసింది. కొంచెం కాలంగానే తొందరగానే ఎండిపోతాయి నూనె వేడిగా ఉంటే. ఇవ్వండి, బాగా ఎర్ర కాలి కదా, ఇట్లా కాల్చుకోండి, బాగుంటాయి గారెలు ఇవి. వడలు అయితే మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కాల్చుకుంటాం కదా, గారెలు కొంచెం ఎర్ర కాలితేనే టేస్ట్ బాగుంటాయి. తీసేస్తున్నాను ఇప్పుడు నేను. ఇవ్వండి, నేను మళ్ళీ వేస్తున్నాను చూడండి, సేమ్ ఇంకంతే అండి. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవటమే. ఇట్లా కవర్ మీద అయినా టీ వడపోసే దాని మీద కూడా వేసుకోవచ్చు. నేను కవర్ మీద వేసి చూపిస్తున్నాను, ఈజీగా వచ్చేస్తాయి అని. ఇట్లా చేతి మీద కూడా చేసేసుకోవచ్చు అండి, తొందరగానే అయిపోతాయి, ఈజీగా వస్తాయి. మన కవర్ మీద అయితే ఎవరైనా వేసేసుకోవచ్చు. ఇట్లా ఫ్యాన్లు కూడా చూసారు కదా, కవర్ తీసేసి వచ్చేస్తాయి. ఇట్లా వేసేసుకోవడమే. ఇవ్వండి, తోటకూర గారెలు అయిపోయినాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తోటకూర కూడా మనకు ఆరోగ్యమే మంచిది కదా. తోటకూర కొంచెం పిల్లలు తినరు కాబట్టి ఇట్లా మనం చేసి పెడితే బాగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవ్వండి, పల్లి చట్నీ, అల్లం చట్నీ తోటి నేను చేశాను. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్లో కూడా మర్చిపోకండి. బాయ్.